గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వైజాగ్ వ్యాపారానికి వస్తున్నానండి. మాది అనకాపల్లికి ఎలమంచిలి సెంటర్లో ఉంటాయి మా ఊళ్ళు. మా చూసుకోగలపర్తి. నేను బయలుదేరేటప్పుడు ఇలా కొండకల్ల, అరిపాలెం, తిమ్మరాయిపేట, మునగపాక, నాగలాపల్లి ఇలా అనకాపల్లి వస్తానండి. అనకాపల్లి చూసుకొని తంగిలిపాలెం, అగనంపూడి, కోరమన్నపాలెం, శ్రీనగరం చూసుకొని ఇలా గోల్వాకి వస్తానండి. గోల్వాకి చూసుకొని మళ్ళీ ఇలా ఎన్ఈడి సైడ్ వెళ్ళిపోతానండి. ఎన్ఈడి సైడ్ వెళ్ళిపోయేటప్పుడు అండి బిహెచ్పి, శీలానగరం, ఎయిర్పోర్టు ఇలా చూసుకుని ఇలాగా ఎన్ఐడి వెళ్ళిపోతాను. ఎన్ఐడి మళ్ళీ మరిపాలెం కనకపాలెం నుంచి వెళ్ళిపోతాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి నెంబర్కి, కింద నెంబర్కి. అది వేగాడు మీకు వెళ్ళిపోవడానికి అవుతుంది. తర్వాత నాకు రైతులు పాలు తెచ్చి వస్తున్నారంటే కూడా రైతులు పాలు తెచ్చేస్తున్నారు. పాలు తెచ్చేయడం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాం. కానీ చాలామంది నమ్మడం లేదండి. అలా ఏమి లేదండి. పక్కా ఒరిజినల్ జిన్నే, ఆవు పాలు జిన్ను. మా సైడ్ ఆవులు ఎక్కువ. వినాలంటే ఉండేసి ఇంటింటికి పంచిపెట్టుకోవాలండి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. అమ్మేస్తున్నారు పాలు వండలేక చేయలేకను. అని చేత మాకు అందులో ఆవులు ఎక్కువ మీద 1 లీటర్ పాట తీసుకుని మిగతా పాలు ఇచ్చేస్తారు. దానివల్ల మేము ఈరోజు వ్యాపారం కాదండి మాది. దగ్గరే మా అమ్మ మా నాన్న చేసేవాళ్ళు 40 సంవత్సరాలు పెట్టుంది. నేను చేసి కూడా 15 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా ఫ్రాడ్ అయ్యాలని నేను నాలుగు అడగదు కదండి వ్యాపారం. పక్క ఒరిజినల్, మీకు ఏం డౌట్ ఏం లేదు. పక్క ఒరిజినల్ ధైర్యంగా తీసుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే రోజు ఏనో కదా, రోజు ఉండవు కదా, పోవాలని డౌట్ పడుతుంది. అలాంటిది ఏమి లేదండి. 40 ఊళ్ళ మీద పోలు వస్తాయి కాబట్టి ఎవరో ఒకలా ఏదో ఊళ్ళ నుంచి అలా రైతులు తెస్తాను ఉంటారు మాకు. తర్వాత అండి అక్కడ జిడ్డుప్లాస్ అండి, శుంఠి, మిరియాలు, బెల్లం, పంచదార, బెల్లం, శుంఠి, మిరియాలు కర్ల పొయ్యానండి. థ్యాంక్ యూ.